నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగానా? తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా, మందులో మంచింకైనా అన్నంలో మిక్సింగ్కైనా అదిరిపోయే ఐటెం బోటి కూర. ఇక కొందరికి ఫ్రై కావాలి, కొందరికి క్రిస్పీ కావాలా, మరి కొందరికి ఏమో జ్యూసీ కావాలా. ఇవాళ మనం తెలంగాణ స్టైల్లో బోటి కూర ఎట్లా వండుకోవాలో నేను చూపిస్తా, మీరు వండుకోరి. ఇక బోటిని మొదలు చిన్న చిన్న తుణుకలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పక్క పొంటి ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని కాగబెట్టాలి. నీళ్ళు మంచిగా కాగి పొంగు వచ్చిన తర్వాత ఇక తుణుకలు చేసి పెట్టుకున్న బోటి కూర తుణుకల్ని మనం అందులో పోసుకొని ఉడకబెట్టాలి. ఇక బోటి ముక్కల్ని మంచిగా కలిపి అందులోనే కొద్దిగా అంత పసుపు మరి ఇంతంత ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టాలి. అవి ఉడికేసరికి టైం పడుతుంది, కానీ ఇక నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ పెట్టుడు మర్చిపోకు. ఇక బోటి ముక్కలు ఉడికిన తర్వాత ఒక గంట పెట్టుకొని మనం చూసుకొని ఉడికితే ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పక్క పంట ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా అంత మంచి నూనె, కొద్దిగా ఏంటంటే 2 పావుల మంచి నూనె పోసి బగారాకులు వేసి 8-9 లవంగాలు వేసి కొన్ని మిరియాలు వేసుకొని మంచిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అట్లనే కరివేపాకు వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ముందే కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి మంచిగా ఒకసారి గంట తిప్పి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక ఇవి ఉడుకుతుంటేనే ముందే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకులు వేసుకొని మళ్ళీ ఒకసారి గంట తిప్పుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక చెంచా అంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇక వేడి చేయాలి. ఇక వేడైన తర్వాత ముందే మనం ఆరబెట్టుకున్న పక్కన పెట్టుకున్న బోటి ముక్కలు వేసుకొని మంచిగా గంట తిప్పుకొని మొత్తం నూనె మొత్తం ఆ బోటి ముక్కలకు అందేంత వరకు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడకనికి టైం పడుతున్నా ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి దాని మీద మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముందే పక్కన పెట్టుకున్న దొబ్బలు కార్జాలు ఇక మెత్తటి సామాన్లు మొత్తం ఇప్పుడు వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి గంట తిప్పుకొని కలుపుకొని ఇక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక 10 నిమిషాల తర్వాత అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం అందరు ముందే నూనెలనే వేస్తారు, కానీ నేను గిన్నె పడుతుందని ఇప్పుడు వేసుకున్నా, మీ ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇక ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కూర. ఇక కూర ఉడికిన తర్వాత ఒక 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక మీరు తినేదాన్ని బట్టి వేసుకోరు, నేనైతే స్పైస్ తింటా కాబట్టి కొద్దిగా అంత ఎక్కువనే వేసుకున్నాను. ఇక ఉప్పు కొద్దిగా చూసి వేసుకోరు, అసలే బీపీ షుగర్లు పెరుగుతున్నాయి. ఉప్పు కారం సరిపోని వేసుకున్న తర్వాత ఇక ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు మంచిగా మొత్తం కలబెట్టుకోవాలి ఒకసారిగా. ఇక కలిసిన తర్వాత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇక బోటి కూర ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని 10 నిమిషాల తర్వాత దించుకొని వేడి అన్నంలో ఒక్కొక్క ముక్క కలుపుకొని పెట్టుకొని తింటుంటే చిన్నప్పుడు లింగమంతల స్వామి జాతరలో మా అయ్య నాకు జాతర అంతా భుజాల మీద ఎత్తుకొని చూపించి గంప దగ్గర బోటి కూరతో తినిపించిన గోరుముద్దలు గన్నుకొని అని ఏడిచి కింద పొర్లినాక గుద్దిన పిడిగుద్దులు గుర్తొచ్చినాయి. ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి.